మహనీయులారా, జీవులకు పూర్వ సంస్కారాలను జయించడం ఎంత దుష్కరమో దీనివల్ల మరొక్కసారి లోకానికి తెలుస్తుంది. ఇతని కథ విని అహంకార విషయంలో ఎంత జాగ్రత్త వహించవలసి ఉంటుందో సాధకులంతా గ్రహించాలి. ఇతను పూర్వజన్మలో మాకు అత్యంత సన్నిహితుడైన పరిచారకుడు సుదర్శనుడు, అంటే సుదర్శన చక్రం. ఆ సుదర్శనుడికి ఒకసారి తన పరాక్రమం వల్లే మేము రాక్షస సంహారం చేసి ఆ కీర్తంతా తనకు దక్కకుండా మూట కట్టుకొని పోతున్నామని లోలోపల కుళ్ళు పుట్టింది. వీణ్ణి మొదట్లోనే హెచ్చరిస్తే బాగుపడే అవకాశం ఉంది అనే భావనతో మేము అతన్ని దగ్గరకు పిలిచి, సుదర్శన, నువ్వే కనుక దగ్గర లేకపోతే నా గతి ఏమయ్యుండేదా అని ఆలోచిస్తున్నాను, అంతా నీచలవే అని ఈ రకంగా నర్మగర్భంగా మాట్లాడాము. అది విని అతడు విషయాన్ని గ్రహించడానికి బదులు, అవును